హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. ఈరోజు మనము టాప్ 10 కాలేజెస్లో భాగంగా సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఇది ఇబ్రహీంపట్నంలో ఉంది. సో ఆ బెల్ట్లో ఇది ఒక మంచి కాలేజ్ అని చెప్పొచ్చు. గురునానక్ ఉంది కానీ మన ఈ మధ్య గొడవల వల్ల వాళ్ళకి కొంతవరకు ప్రామినెన్స్ తగ్గింది, కానీ అదర్వైజ్ సివిఆర్ అనేది బెస్ట్ కాలేజ్గా మనం ఆ లైన్లో చెప్పొచ్చు. సో హాస్టల్ ఫీజు ఎక్కువ ఉంది అనేటువంటిది, సరైన ఎన్విరాన్మెంట్ ఉంది. క్యాంపస్లో అయితే యాక్టివిటీస్ బాగానే ఉన్నాయి. ఇక్కడ పిల్లలు కొంతమంది చెప్తున్నటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ చెప్తాను, పాజిటివ్ కూడా చెప్తానండి. సో ఉన్న కాలేజీలో ఇదైతే మంచి కాలేజ్ అని చెప్పొచ్చు. కానీ కొంతమంది నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏమైందంటే 2022, 23, 24 బ్యాచ్లో చాలా మంది పిల్లలకి ప్లేస్మెంట్ ఆఫర్లు అయితే వచ్చినాయి, కానీ వీళ్ళెవరూ జాయినింగ్స్కి వెళ్ళలేదు అనేటువంటి ఒక ఉపవాదు అన్ని కాలేజీల మీద ఉంది. వీళ్ళ మీద మరింత ఎక్కువగా ఉంది. అంటే ఆఫర్లు ఇచ్చి చేతులు దొడుపుకుంటున్నారు తప్ప వాళ్ళని ఆన్ బోర్డ్ చేయటం లేదు కంపెనీస్ అని చెప్పేసి ఈ కాలేజ్ మీద చాలామంది నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వీళ్ళైతే కొంతవరకు అకాడమిక్స్ పరంగా కానీ లేకపోతే ఇండస్ట్రీ ఇంటరాక్షన్ పరంగా కానీ, ఎందుకంటే యూఎస్ రిటర్న్ పర్సన్ తను, దానివల్ల ఇన్స్టిట్యూట్ అయితే మంచిగానే నడుపుతున్నారు. డొనేషన్స్ అయితే భారీ స్థాయిలో గుంజుతుంటారులే, కానీ స్టిల్ దట్ ఈజ్ ఓకే. ఈ సంవత్సరానికి అంత సినిమా ఏమి ఉండకపోవచ్చు. కాలేజెస్ కూడా ఇంటేక్ అన్ని కూడా ఓవరాల్గా పెరిగినాయి కాబట్టి అంత స్థాయిలో ఉండకపోవచ్చు. స్టిల్ లాస్ట్ ఇయర్తో పోల్చినంత ఉండకపోవచ్చు. ఒక 10-11 లక్షల మధ్యలో ఇది డొనేషన్తో సిఎస్సి రన్ అవ్వచ్చు. ఆల్ అదర్ బ్రాంచెస్ సిఎస్సి ఫ్యామిలీ తీసుకుంటే ఒక 5 to 6 lakhs మధ్యలో కూడా ఈ కాలేజీలో సిఎస్సి కాకుండా మన కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి ఫ్యామిలీలో ఏదో ఒక చోట మీకు సీట్ దొరికే అవకాశం ఉందండి. దీన్ని టాప్ 10 కాలేజీలో మీరు కన్సిడర్ చేసుకొని మీకు ఓవరాల్గా మీకు సిఎస్సిలో ఏదో ఒక బ్రాంచ్ అనుకున్నట్లయితే మొత్తం ఫీజు కలుపుకొని 11 లక్షల నుంచి ఒక 16-17 లక్షల లోపల ఈ కాలేజీ బడ్జెట్ అనేది ఉంటుంది. అడ్మిషన్ కావాల్సినటువంటి వారు సంప్రదించండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.